కుటుంబ సభ్యులు డెడ్ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేయమని హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందు ఛత్తీస్గఢ్ని పోలీసుల్ని అప్రోచ్ అయినట్టు, వాళ్ళు అక్కడ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళని అక్కడ ఉండనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు వాళ్ళని పంపించేసినట్టు చెప్పారు. ఇక్కడ కూడా ప్రస్తుతం వాళ్ళని పోలీస్ కంట్రోల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర పోలీస్ పోస్టులు పెట్టి వాళ్ళని ఇల్లు కదలకుండా చేసే పరిస్థితి వచ్చిందని ఇన్ఫర్మేషన్ నాకే తెలియజేశారు కుటుంబ సభ్యులు. దీన్ని ఆల్రెడీ కేసు వేసి ఉన్నాం కాబట్టి ఇవాళ డివిజన్ బెంచ్ 2 జడ్జెస్ కలిసి ఉన్నారు. ఒకరు హర్నాథ్ గారు, జస్టిస్ హర్నాథ్ గారు, 2 లక్ష్మణరావు గారు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. పిటిషనర్స్ తరఫున నేను అప్పీర్ అయ్యాను. ఛత్తీస్గఢ్ స్టేట్ తరఫున ఆ స్టేట్ అడ్వకేట్ జనరల్ ఆయన అప్పీర్ అయ్యారు. మన స్టేట్ తరఫున మన స్టేట్ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ ఆయన అప్పీర్ అయ్యారు. ముఖ్యంగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, చనిపోయిన ఒక బాడీకి దానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ముఖ్యంగా లాస్ట్ రైట్స్ డిగ్నిఫైడ్గా జరగడం అనేది చనిపోయిన డెడ్ బాడీకి ఉన్నటువంటి కనీసమైన హక్కు. బాడీని హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎక్కడో అనాథగా చేయటం కరెక్ట్ కాదు. ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయమనండి. వాళ్ళు డిగ్నిఫైడ్ పద్ధతిలో వాళ్ళ కస్టమ్స్ ప్రకారం వాళ్ళు లాస్ట్ రైట్స్ పెర్ఫామ్ చేస్తారు. అదే సందర్భంలో అన్ని బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఓన్లీ ఈ 2 బాడీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో పోస్ట్ మార్టం కూడా అకార్డింగ్ టు దమ్ కంప్లీట్ అయ్యింది. సో మీరు కోర్టు వారు ఏ రకమైనటువంటి నిబంధనలు పెడితే ఆ నిబంధనలు పెట్టండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఏమీ లేకుండా మేము మా బాధ్యత ఆ బాడీకి చేయాల్సినటువంటి బాధ్యత మేము పెర్ఫామ్ చేస్తాం. కాబట్టి వీళ్ళకున్న కనీసమైన హక్కు, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, మాకు కూడా హక్కు ఉంది. ఆ బాడీని మేము యాక్సెస్ చేసే హక్కు మాకుంది. అది ఈ స్టేట్లో జరిగింది కాబట్టి మేము ఈ హైకోర్టుకు వచ్చాం. బాడీ ఎక్కడ చనిపోయిందా ఛత్తీస్గఢ్లో, ఆ బాడీ మాట్లాడలేదు. ఇట్ కెనాట్ స్పీక్. ఎవరొకరు మాట్లాడాలంటే ఈ రిలేటివ్సే మాట్లాడాలి. అందుకోసం మేము ట్రై చేస్తే మా వల్ల కాలేదు. ఆ స్టేట్లో మమ్మల్ని ఉంచలేదు, ఈ స్టేట్ వాళ్ళు మమ్మల్ని కదలనివ్వట్లేదు. కాబట్టి మాకు ఆ బాడీని ఏర్పాటు చేయడానికి తీసుకోవటానికి మాకు పర్మిషన్ ఇస్తే మేము తీసుకుంటామని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. కోర్టు కూడా మొత్తం డీటెయిల్డ్గా విన్నారు. అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్, అడ్వకేట్ జనరల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నన్ను అందరినీ విని చివరికి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, మమ్మల్ని ఛత్తీస్గఢ్ పోలీసులకి అంటే పిటిషనర్స్ని ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ని ఛత్తీస్గఢ్ పోలీసుని అప్రోచ్ అవ్వమన్నారు. అక్కడ బాడీని రికవరీ చేసుకోమన్నారు. వాళ్ళు కూడా ఆ స్టేట్ అడ్వకేట్ జనరల్ కూడా మాకు ఇవాళతో మాకు పోస్ట్ మార్టం అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి, బాడీస్ రెడీ టు హ్యాండింగ్ ఓవర్ అని చెప్పారు. ఇవన్నీ రికార్డ్ చేసుకుని దృష్టిలో పెట్టుకుని నౌ పిటిషనర్స్ విల్ గో టు ఛత్తీస్గఢ్ టు టేక్ ది బాడీస్ సబ్జెక్ట్ టు కోర్టు పర్టికులర్గా కండిషన్స్ అంటూ ఏం చెప్పలేదు. కానీ మేము యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్స్గా విల్ ఫాలో స్ట్రిక్ట్లీ లా అండ్ ఆర్డర్ డిస్ట్రిక్ట్. చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా న్యాయవాదిని. నంబాల కేశవరావు సిపిఐ మావోయిస్ట్ సుప్రీం కమాండర్ అని చెప్పేసి, సుప్రీం లీడరు, కార్యదర్శి అని చెప్పేసి ఆయనతో పాటు మరో 26 మంది ఎన్కౌంటర్లో మృతి చెందారని చెప్పేసి ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించడం జరిగింది. ఈ పోలీసుల ప్రకటన విన్న తర్వాత బంధువులు మాతో పౌర హక్కుల సంఘం కానీ మరి న్యాయవాదులుగా కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము హైకోర్టులో కేశవరావు గారికి కానీ నవీన్ గారికి కానీ పిటిషన్స్ వేయటం జరిగింది. మా తరఫున ఇప్పటివరకు ప్రెస్ మీట్ ఎవరైతే మాట్లాడారో సీనియర్ కౌన్సిల్ సత్యప్రసాద్ గారు మా తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పారు. ప్రధానంగా ఏంటంటే, ఎదురు కాల్పుల పేరుతో మనుషుల్ని చంపేయటం, ఆ చంపేసిన తర్వాత కనీసం వాళ్ళ డెడ్ బాడీలను కూడా వాళ్ళ రక్త బంధువులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా
మీరు ఛత్తీస్గఢ్లోనే ఖననం చేయండి అని చెప్పేసి, లేకపోతే ఇక్కడికి రావద్దు, తీసుకురావద్దు బాడీలు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు, అంటే ఎస్పీ, ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి ఏదో పేరుంది, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, వాళ్ళని పిలిచి బెదిరించటం, దాదాపు ఇవన్నీ కూడా ఒక రోజంతా మొన్నంతా ఈ పని చేశాడు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటట్టు చేశారు. ఛత్తీస్గఢ్ బోర్డర్ దాటకపోతే మిమ్మల్ని మీ మీద చర్య తీసుకుంటా అనగానే బెదిరించగానే ఆ బెదిరించిన అతను వాళ్ళు వెంటనే వచ్చేశారు. ఇట్లా చేయటం అనేది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య. నిజంగా ఎన్కౌంటర్ జరిగిందో జరగలేదో మనకు తెలియదు. కనీసం డెడ్ బాడీస్ని బంధువులకు ఇవ్వాల్సినంత అవసరం ఉందా లేదా? డెడ్ బాడీని రక్త బంధువులు అడిగినప్పుడు ఆ రక్త బంధువులకి ఇవ్వటం కానీ, ఆ రక్త బంధువులకు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చిన్న చిన్న వాటికే పెద్ద హంగామా చేసేటటువంటి ప్రభుత్వం ఇట్లా నేషనల్ స్థాయి నాయకుడు ఒక ఆయన చనిపోతే ఆయన బంధువులకి బాడీ కూడా ఇవ్వట్లేదంటే ఎందుకు వీళ్ళు శవాలను చూసి భయపడుతున్నారంటే, ఎందుకు ఈ మృతదేహాలను చూసి భయపడుతున్నారు అంటే, వాళ్ళు స్కాములు చేయాలా లేకపోతే ఇంకోటి చేయాలా? ఆయన 45 సంవత్సరాల క్రితం ఏదో అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఆయన ఎంచుకున్న మార్గం ఏదో ఆ మార్గంలో ప్రజల కోసం పనిచేయటం మొదలుపెట్టాడు. అట్లాంటి వాళ్ళ డెడ్ బాడీని రాకుండా కట్టేలు చేయటం అంటే ఇది చాలా దుర్మార్గం. ఏదైతే ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికి ఉన్నాయో అట్లనే చనిపోయిన వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయో వాటిని నిరాకరించటం, ప్రభుత్వం వెంటనే ఇటువంటి చర్యలు మానుకొని సజావుగా ఆయన దహన సంస్కారాలకు సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి సహకరించాలని చెప్పేసి పోలీసు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతాం. నా పేరు జై భీమారావు. చీరాలలో చేనేత కుటుంబం నుంచి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళినటువంటి నవీన్ మొన్న ఎన్కౌంటర్లో చనిపోయాడని కుటుంబ సభ్యులు మాతో చెప్పి ఆ అతని డెడ్ బాడీని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి వాళ్ళు దహన సంస్కారాలు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు తెలియజేయగా హైకోర్టుకి ఈరోజు రిట్ పిటిషన్ వేసాం. రిట్ పిటిషన్ అయినటువంటి న్యాయమూర్తులు ఇటువైపు పోలీసుల వాదన అటువైపు ఛత్తీస్గఢ్ పోలీసుల వాదన విని మమ్మల్ని అక్కడ పోస్ట్ మార్టం అయిపోయింది కాబట్టి బాడీలకి మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులని సంప్రదించి శవాలని తెచ్చుకోవటానికి దాన సంస్కారాలు చేసుకోవడానికి వీలయ్యే విధంగా తీర్పునిచ్చారు. అంచేత హైకోర్టుని అభినందిస్తూ ఈ పిటిషనర్స్ అక్కడికి వెళ్ళి ఆ దాన సంస్కారాలకి ఆ బాడీని కలెక్ట్ చేసుకోవటం అనేది డైరెక్షన్స్లో ఉంది కాబట్టి ఆ ప్రకారంగా మేము కూడా వాళ్ళకి చెప్పి సహకరిస్తాం. పోలీసుల్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.